హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇక్కడైతే నేను గోరింటాకు పెట్టుకున్నాను చూపిస్తున్నా అనమాట. ఇది కూడా లాంగ్ బ్యాక్ వీడియోనే. ఈ మధ్యదైతే కాదు. సో, ఇక్కడ మార్నింగ్ లేచేసి కొంచెం ఫ్రెష్ అయ్యేసి ఫస్ట్ అయితే బట్టలు వాషింగ్ మిషన్‌కి అయితే వేసేస్తా. సో, దాని పాటికి అది తిరుగుతూ ఉంటుంది. నా పాటికి నేను పని చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఫస్ట్ బట్టల పని వేసేస్తా అనమాట. బట్టల పని చూసుకుంటాను. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి గదా! ఇక్కడైతే నేను మిక్స్ పెట్టేసాననమాట. ఇంక డైలీ యూజ్ బట్టలు ఇంక అన్నీ కలిసి ఉంటాయి గదా! సో, ఇంక డైలీ యూజ్ బట్టలయితే ఇంకా మిక్స్‌లో పెట్టేస్తాను. ఇక్కడ క్విక్ 15 మినిట్స్ ఆప్షన్ ఉంది గదా! ఇదైతే అలా వేసుకొని విప్పిన బట్టలు అంటే కొంచెం కొత్తవి లేకపోతే అలా జస్ట్ ఒక 1 అవర్, 2 అవర్స్ ఏసుకొని ఇప్పేస్తారు గదా! సో, ఆ బట్టలు నేను 15 మినిట్స్‌లో పెట్టేస్తా. అండ్ ఇక్కడైతే ఇంక నేను చిమ్మేసి తుడిచి ముగ్గయితే వేసేస్తాను. పనామైతే వస్తది. ఆమె 10 ఆ టైంకొస్తది. బిల్డింగ్ అంతా క్లీన్ చేసేస్తది. సో, ఇక్కడ నేను క్లీన్ చేస్తున్న ఆ ప్లేస్ తప్ప మిగతాదంతా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతదనమాట. నేను ఇంక పొద్దున్నే ముగ్గేస్తాను గదా! నేను ముందే చెప్పేసాను ఇక్కడ ఏం క్లీన్ చేయొద్దు అని. సో, ఇంకందుకు ఆమె మిగతాదంతా క్లీన్ చేసుకొని వెళ్తదనమాట. సో, మా ఇంట్లో అయితే నేనే పని చేసుకుంటాను. ఇంకా హౌస్ హెల్ప్స్ ఎవరు ఏం లేరు. ఏ టు జెడ్ మొత్తం నేనే చేసుకుంటా. సో, ఇంక ఖాళీనే గదా! ఇంక పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతారు. ఇంక ఖాళీనే. సో, అందుకు ఇంక మొత్తం నేనే చేసుకుంటా అనమాట. అంత అవసరం రాలేదు. పనామెని పెట్టుకునే అంత అవసరం అయితే రాలేదు. అండ్ ఇక్కడైతే గడపైతే పూజిస్తున్నా. ఆ రోజు ఫ్రైడే అనమాట. సో, గడపైతే పూజిస్తున్నా. మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజులు మాత్రం గడప పూజిస్తాను. మామూలుగా అయితే మన సైడ్ గడపలకి పెయింటేసి ముగ్గులేసేస్తారనమాట పెయింట్‌తో. కానీ కర్ణాటకలో మాత్రం ఏ గడప చూసినా పెయింట్ అనేదే ఉండదు. ఖచ్చితంగా ఇలా చెక్కుండాల్సిందే. ఈ గడపకి పసుపు, కుంకుమ ఉండాల్సిందే ఖచ్చితంగా. ఆ గడప మధ్యలో ఒకటి అది ఇత్తడిదో మరి ఏమో అర్థం గాదు. అది దానికి కొట్టేస్తారనమాట. ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది గదా! క్లియర్‌గా. అది మాత్రం ఖచ్చితంగా అన్ని గడపలకి ఉంటుంది. ఇంకా బయట పని గూడా కంప్లీట్ అయిపోయింది. ఒక పక్క వాషింగ్ మిషన్ తిరుగుతా ఉంది. అండ్ ఇక్కడ పిల్లలకైతే స్నాక్స్ పెట్టేస్తున్నాను. వాటర్ బాటిల్స్‌కైతే వాటర్ నింపేస్తున్నా. ఇంకా పిల్లలు లేవలేదు. పడుకోనున్నారు. సో, ఈ స్నాక్స్ అయి పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళని లేపుతాను. కానీ ఆ రోజు మాత్రం నేను లేపకుండానే వాళ్ళే లేచేసి వచ్చేసారనమాట. వండర్ అనిపిచ్చింది. మా పూర్వీ లేచినా మా స్ఫూర్తి లేవదు. చాలా సార్లు లేపాలి లెయ్యి, లెయ్యి అని జెప్పి. సో, ఇంకా ఆ రోజు లేచారు ఇద్దరు. ఇంకా గీజర్ గూడా ఏసి పెట్టేస్తా అనమాట. ఇంకా పవర్ పోతదనమాట కొన్ని కొన్ని సార్లు. కరెక్ట్‌గా స్కూల్ టైమింగ్స్‌లోనే పవర్ పోతది. ఎందుకొచ్చిన గోల అని జెప్పి నేను ఫస్ట్ నిద్ర లేవటం గీజర్ అయితే వేసేస్తా. అండ్ ఇక్కడైతే స్నాక్ బాక్స్ అయితే రెడీ చేశాను. పిల్లల్ని కూడా రెడీ చేసేసా. సో, టిఫిన్ స్కూల్లోనే కాబట్టి ఇంకా ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. మా ఇద్దరికి ఏదో ఒకటి ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా ఇక్కడైతే వీళ్ళు స్కూల్‌కి బయలుదేరుతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈయన వదిలిపెడతాడు. కొన్ని కొన్ని సార్లు నేను వదిలిపెడతాను. డిపెండ్స్ ఆన్ టైమ్ అనమాట. సో, నాకు కొంచెం ఎర్లీగా పని అయిపోయింది. పూజ తొందరగా అయిపోయింది. అంటే కొంచెం మార్నింగ్ చేశాను అంటే నేనే వదిలిపెట్టేస్తా. ఇంకా మోస్ట్‌లీ మార్నింగ్ టైం నైటీలో ఉంటాం కాబట్టి నేను తక్కువే అని చెప్పొచ్చు. ఇంకా ఆఫ్టర్‌నూను 2 పూట్ల నేనే తిరుగుతాను. ఆ రోజు బాగా వర్షం పడిందనమాట. డైలీ వర్షం పడుతూనే ఉంటుంది బెంగుళూరులో. ఒక టైం అంటూ ఏముండదు. సో, అప్పటికింకా మేముండే రోడ్‌లో అంటే మేముండే లైన్‌లో రోడ్డయితే వెయ్యలేదు. సో, అందుకే అలా బురద బురదగా ఉంది. సో, ఇంక తర్వాత నేను ఫ్రెష్ అయ్యేసి టిఫిన్ అంతా ప్రిపేర్ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసేసా. ఇంట్లో డైలీ ఇలా పూజ చేస్తా ఉంటే చాలా పాజిటివ్ ఫీలింగ్‌గా ఉంటుంది గదా! పాజిటివ్ ఎనర్జీగా అంతా చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట ఇంట్లో. అగరబత్తుల స్మెల్ కానీ, ధూపం వేస్తాం గదా! సో, సాంబ్రాణి. సో, మంచి స్మెల్ వల్ల మంచిగా ఉంటదనమాట. నాకైతే చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటది. సో, నాకు పూలు లేనిది పూజ చేయబుద్ధి కాదనమాట. ఖచ్చితంగా పూలు ఉండాల్సిందే. ఇంకా పూలు లేదు అంటే ఆ రోజు ఇంకా దీపారాధన కట్ అయిపోద్ది ఇంట్లో. సో, ఇదే అనమాట కామాక్షి దీపం. ఒక ప్లేట్‌లో ఇలా కామాక్షి దీపం పెట్టేసుకుంటాను. మళ్ళీ పక్కన ఇంకో దీపంలో ఇంకో కుందులో 2 ఒత్తులేసి చేసుకుంటాను. సో, ఫస్ట్ నుంచి ఇలానే అలవాటయిపోయింది. ఫస్ట్ నుంచి అంటే ఒక 2 ఇయర్స్ నుంచి నేను కామాక్షి దీపం పెట్టి వాడుతూ ఉన్నాననమాట. సో, కామాక్షి దీపం గూడా ఎవరంటే వాళ్ళు పెట్టకూడదు
ముందు నుంచి అలవాటు ఉండాలి అని అంటారు. సో, నేనైతే ఏం పట్టించుకోలేదు. సో, అంతా నేను దేవుడి మీద భారమేసేస్తాను. ఒక్కొక్కరి ఇంటి పద్ధతి అండ్ ఒక్కొక్కరి సాంప్రదాయం అలా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటారు. మామూలుగా చాలామందయితే 2 కుందులు పెట్టుకొని దీపారాధన చేసుకుంటారు. కానీ నాకు మాత్రం అది సెట్ అవ్వలేదు. మామూలుగా ఫస్ట్ నుంచి ఒక కుందిలోనే పెట్టి 2 ఒత్తులేస్తా ఉన్నా. మామూలుగా ఒకటేమో అడ్డవత్తి, ఒకటి నిలువవత్తి వేస్తారు. కాకపోతే నాకు ఆ నిలువవత్తి చేయటం రాక నేను అడ్డవత్తి వేస్తాను. ఇప్పుడు ఇంకా మనకి సిల్వర్‌లో దొరుకుతుంది నిలువవత్తి స్టాండ్. సో, నాకు ఇంకా ఆ 2 ఫస్ట్ నుంచి ఆ 2 అడ్డొత్తులేయటం అలవాటయిపోయింది. అండ్ నెక్స్ట్ కామాక్షి దీపం అయితే తీసుకున్నాను నేను. నేను 2 కుందులు పెట్టి దీపం వెలిగిచ్చాను పూజ గదిలో. కాకపోతే నాకైతే సెట్ అవ్వలేదనమాట. అది కూడా ట్రై చేశాను. ఇంకా అందుకు అప్పటినుంచి నేను 2 కుందుల జోలికెళ్ళను. పండగల టైంలో మాత్రమే 2 కుందులేసి చేస్తా. నా పూజ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్‌లోకైతే వచ్చాను. వంట స్టార్ట్ చేశాను. రైస్ నానబెట్టేసా అండ్ పప్పు చెయ్యాలి. పప్పు కాదు పప్పుల్స్ అనమాట. మా సైడ్ పప్పుల్స్ అంటారు. కొంతమంది పప్పుచారు అంటారు. సో, మా సైడ్ అయితే పప్పుల్స్. అదైతే చేస్తా సింపుల్‌గా. సో, మా ముగ్గురికే కాబట్టి టైం వచ్చేసి 11:30 అయింది. ఇంకా 12:30కి వెళ్ళి పూర్విని తీసుకొని రావాలి. 12:20కి వదిలిపెడతారు. వెళ్ళి తీసుకొని రావాలి. ఈ లోపైతే నా లంచ్ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఇక్కడైతే ఇంక నేను అన్నీ కుక్కర్‌లో పెట్టేసాను. అది ఇంకా ఉడికిన తర్వాత పప్పుని ఎనిపేసి ఇంకప్పుడు చింతపండు రసం వేసి తాలింపు పెట్టేస్తాను. సో, ఇదే అనమాట. కొంచెం చింతపండు కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఒక పూటకే. సో, ఒక పూటకైనా అది మళ్ళీ నైట్‌కి కూడా మిగులుతోంది. మళ్ళీ నైట్‌కి ఏదో ఒకటి టిఫిన్ గానీ లేకపోతే చపాతీ గానీ చేస్తాను. సో, ఒక పూటకి కొంచెం చేసేసాను సరిపోతది. డైలీ ఈ కర్రీస్ దగ్గర ఎంత ఆలోచించాల్సొస్తదో అసలు అర్థం కాదనమాట. ఏం కర్రీ చేయాలి అని చెప్పి. నా లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకొని పూర్విని తీసుకొని రావడానికైతే స్కూల్ దగ్గరకొచ్చేసాను. ఇంకా ఆ రోజు స్కూల్‌లో ఏదో సెలబ్రేషన్ జరిగినట్టుంది ముందు రోజు. ఇంకా బెలూన్స్ అక్కడ ఉంటే తీసుకొచ్చేసుకుందనమాట. ఇంకా ఆ రోజైతే స్కూల్‌లోనే డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. తినేటప్పుడు సాంబార్ పోసుకుందంట డ్రెస్ మీద. సో, ఇంకా ఆంటీ క్లీన్ చేసేసింది. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు గనుక అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై. టేక్ కేర్.